Welcome, student friends. Today our topic is Ashoka, the great Ashoka. భారతదేశ చరిత్రలో అశోకుడు ప్రసిద్ధమైనటువంటి పాలకుడు. అశోకుని గురించినటువంటి ప్రాధాన్యత చాలా నిర్దిష్టమైనది అని చెప్పవచ్చు. సో ఫస్ట్ ఇయర్ బిఏ స్టూడెంట్స్కు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఈ మౌర్య సామ్రాజ్య పాఠ్యాంశంలో అశోకుని గురించినటువంటి చరిత్రను మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. స్టూడెంట్స్, అశోక ది గ్రేట్ మౌర్య వంశ పాలకుడైనటువంటి అశోకుడు ప్రసిద్ధమైనటువంటి పాలకుడుగా మనకు చరిత్రలో అభివర్ణించడం జరిగింది. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి పాలకులందరినీ ఒక 10 మందిని ప్రపంచ చరిత్రకారులు ఎంపిక చేయగా ఆ 10 మందిలో ఒకరిగా నిలిచినటువంటి భారతీయ పాలకుడు అశోకుడు. భారతీయ పాలకులు 2 మాత్రమే గుర్తించబడ్డారు 10 మందిలో. వారిలో అశోక ది గ్రేట్ అండ్ అక్బర్ ది గ్రేట్. అట్టి ప్రసిద్ధమైనటువంటి అశోకుని గురించినటువంటి చరిత్ర పూర్వపరాలను మనము పరిశీలిద్దాం. అశోకుని గురించి చరిత్ర ఆధారాలు చాలా ఇదమిత్తంగా సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అశోకుని పరిపాలన గురించి తెలుసుకునే ముందు అశోకుని చరిత్రకు సంబంధించినటువంటి వర్ణనలు ఆధారాలు మనము పరిశీలిద్దాం. ఇటీవల కాలంలో రొమిల్లా థాఫర్ అనే ప్రసిద్ధ చరిత్రకారిణి అశోకుని గురించినటువంటి కొన్ని సరికొత్త చరిత్ర అభిప్రాయాలను సుస్పష్టం చేయగలగటం జరిగింది. బౌద్ధ మత గ్రంథాలలో అశోకుని చండాశోకునిగా అభివర్ణించటం జరిగింది. సోదరులను హతమార్చి ఆ తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించి తద్వారా అహింస ధర్మాన్ని పాటించినటువంటి వైనాన్ని బౌద్ధ మత గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కానీ బౌద్ధ మత గ్రంథాలు మినహా మరి ఏ ఇతర గ్రంథాలలో అశోకుని గురించి చండాశోకునిగా వర్ణించిన వైనం మనకు కనపడదు. దీన్ని నిశ్చితంగా పరిశీలించినటువంటి ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాఫర్ అభిప్రాయాలను బట్టి అశోకుని చరిత్ర క్రీస్తు పూర్వము ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి పరిమితమైన ఆధారాలతో కూడుకున్నటువంటి అశోకుని చరిత్ర యొక్క భిన్న అభిప్రాయాలకు ఒక స్పష్టీకరణ అందించినటువంటి చరిత్రకారిణి రొమిల్లా థాఫర్. సరే, అశోకుని గురించి అన్ని గ్రంథాలు చాలా సుస్పష్టంగా చెప్పినాయి. అశోకుని యొక్క ఘనతను గురించి మనం పరిశీలిస్తే ఉత్తర దక్షిణ భారతదేశంలో సహితము అత్యధిక భూభాగాన్ని పరిపాలించినటువంటి ఘనుడిగా, ఇంకొక మాటలో చెప్పాలి అంటే సంపూర్ణ భారతదేశంలో అతి ఎక్కువ భూభాగాన్ని పరిపాలించినటువంటి పాలకుడు అశోకుడు. అశోకుడికి ఉన్నటువంటి ఘనత, అప్పటి ఘనతను ప్రక్కన పెడితే స్వతంత్ర భారత వ్యవస్థ ప్రభుత్వం అశోకుని
ప్రధానంగా గుర్తించటం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన పిమ్మట జాతీయ చిహ్నముగా ఒక గుర్తును గుర్తించాల్సిన సందర్భంలో జాతీయ సమైక్యత భావానికి గుర్తుగా చరిత్రలో అశోకుని ఎంచుకోవటం జరిగింది. ఎందువలనంటే అశోకుడు భారతదేశంలో అత్యధిక భూభాగ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగా నిలవటం జరిగింది. అంటే దక్షిణ భారతదేశంలోని కొన్ని తమిళనాడు తదితర ప్రాంతాలను అశోకుడు పరిపాలించకపోయినప్పటికీ అశోకునికి మించి భారత సామ్రాజ్యాన్ని పరిపాలించిన మరే పాలకుడు లేరు. కాబట్టి అశోకుడే మొత్తం జాతి ఐక్యతకు చిహ్నంగా ఉన్నాడనే కారణంతో అశోకుని యొక్క స్థూపమైనటువంటి ఆ గుర్తును జాతీయ చిహ్నంగా నేడు గుర్తించుకోవటం జరిగింది. అంత మాత్రమే కాకుండా భారత జాతీయ జెండాను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో 3 రంగుల జెండా మధ్య భాగంన ఒక గుర్తును ఎంపిక చేయాల్సిన సందర్భంలో తిరిగి అశోక చక్రాన్ని ఎంపిక చేసుకోవటంలో అశోకుని యొక్క జాతీయ సమైక్యతకు అశోకును కర్తగా భారత ప్రజలు ఆమోదించడం జరిగింది. భారతదేశాన్ని కొన్ని వందల వేల వంశాలకు చెందినటువంటి పాలకులు పరిపాలించినప్పటికీ స్వతంత్ర భారతావని అశోకుని యొక్క గుర్తులకు నేటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నేటి వ్యవస్థ ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరెవ్వరికీ లేదు అని చెప్పక తప్పదు. దిస్ ఈజ్ సింపుల్ దట్ what that Ashoka have that much of significance even in the present history of India. ప్రస్తుత ఆధునిక భారతావనిలో సహితము క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితంగా చెందినటువంటి అశోకుని యొక్క ప్రాధాన్యత కూడా అత్యధిక ప్రాధాన్యతను ఒక గుర్తింపును కలిగి ఉందనే దానికి ఇదే సాదృశ్యం. ఇకపోతే అశోకుని యొక్క నాటి పరిపాలనా వ్యవస్థ, అతని సామ్రాజ్య పాలన మనం పరిశీలిస్తే చాణక్యుని ప్రోద్బలంతో చంద్రగుప్తుడు స్థాపించినటువంటి మౌర్య సామ్రాజ్య విస్తరణలో మౌర్య చంద్రగుప్తుడు ప్రధానంగా ఇతడు కారకుడైతే అట్టి మౌర్య సామ్రాజ్యము మౌర్య చంద్రగుప్తుని కుమారుడైనటువంటి బిందుసారుని కాలంలో చెప్పుకోదగిన విధంగా విస్తరించబడలేదు. మౌర్య చంద్రగుప్తుని అనంతరము మౌర్య చంద్రగుప్తుని కుమారుడైనటువంటి బిందుసారుని యొక్క కుమారుడు లేక చంద్రగుప్తుని యొక్క దౌహిత్రుడైన అశోకుని పరిపాలనా కాలంలోనే భారతదేశంలో ముఖ్యంగా వింధ్య పర్వతములను సహితము దాటి ఉత్తర దక్షిణ పదములలో అతిపెద్ద విశాలమైన సామ్రాజ్యంను స్థాపించినటువంటి ఘనత అశోకునికి దక్కుతూ ఉంది. మౌర్య వంశ పరిపాలన
చరిత్ర ఘట్టాలను మనం పరిశీలిస్తే మౌర్య వంశము మొట్టమొదటి సామ్రాజ్యాన్ని కలిగి ఉంది. మౌర్య సామ్రాజ్యానికి పూర్వం మగధ రాజ్యము మాత్రమే ఉంది. మగధతో పాటు మొత్తం 16 మహాజనపదములు, ఆనాడు జనపదములు అంటే పెద్ద రాజ్యములు, జనపదము అంటే రాజ్యము, మహా అంటే పెద్ద, 16 పెద్ద రాజ్యాలు కలిగి ఉండి రాజ్యాల చరిత్రే ఉంది కానీ సామ్రాజ్యము, సార్వభౌమ దృక్పథము అక్కడ ఆనాటి కాలంలో మనము సూచించలేము. ఇటువంటి మగధ సామ్రాజ్య చరిత్రలో నుంచి మగధను పాలించినటువంటి చిట్ట చివరి వంశమైనటువంటి మహాపద్మనందనుడు ఆధ్వర్యంలో పరిపాలన ఆనాటి మహామంత్రి అయినటువంటి చాణక్యుడు, అపర చాణక్యుడు నందకుమారుల ద్వారా అవమానం పొందినవాడై నవనందుల యొక్క కొలువులో అవమానం పొందినటువంటి చాణక్యుడు శపథాన్ని పూని ఏ రాజ్యానికైతే, ఏ మగధ రాజ్యానికైతే తాను ప్రధానమంత్రిగా వ్యవహరించాడో, నాయకత్వం వహించాడో, ఆ నంద సామ్రాజ్య వంశ పతనాన్ని చూసేంతవరకు తాను శపథం పూనుచు, ఆ తర్వాత మగధ రాజ్యం నుండి తన స్వగ్రామమైన తక్షశిలకు ప్రయాణమై వెళ్ళుచు మార్గ మధ్యంలో వాళ్ళైనటువంటి చంద్రగుప్తుని తల్లి యొక్క అనుమతితో తన వెంట తీసుకొని వెళ్ళి తక్షశిలలో అతనిని సకల విద్యా ప్రవీణ్ణి చేసి తద్వారా తన యొక్క ఆశయ సిద్ధిని చేయటం కోసం సైన్యాన్ని సైతం సమీకరించి చంద్రగుప్తుని ద్వారా చాణక్యుడు మగధ రాజ్యంపైకి, మహాపద్మనందన యొక్క రాజ్యంపైకి దండయాత్ర చేయించటం జరిగింది. ఈ విధంగా మగధ రాజ్య స్థానంలో చంద్రగుప్తుని చాణక్యుని ప్రోద్బలము ద్వారా, చాణక్యుని యొక్క నాయకత్వంలో స్ఫూర్తితో చంద్రగుప్తుడు సాధించిన మొట్టమొదటి విజయం మగధ రాజ్యంపై విజయం. మగధ రాజ్యాన్ని జయించిన పిమ్మట మరికొన్ని జనపదాలను సహితము క్రమంగా జయిస్తూ విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సామ్రాజ్య స్థాపకుడుగా మౌర్య చంద్రగుప్తుడు నిలవటం జరిగింది. సామ్రాజ్య చరిత్ర, ఇట్టి సామ్రాజ్య స్థాపన మౌర్య వంశంతో ప్రారంభమైంది. మొదటి సామ్రాజ్య స్థాపకుడైనటువంటి మౌర్య చంద్రగుప్తుడు సరికొత్త విధానంలో అతని యొక్క దండయాత్రలు, సైనిక విధానము, సామ్రాజ్య విస్తృతి ఇతడు సాగించి అతని యొక్క పరిపాలన కేవలము సామ్రాజ్యపరమైనటువంటి విస్తృతిని మాత్రమే సూచించినట్టుగా చరిత్ర దాఖలాలు చెప్తూ ఉన్నాయి.
మౌర్య చంద్రగుప్తుని కుమారుడైనటువంటి బిందుసారుని యొక్క పరిపాలనా కాలంలో మౌర్య సామ్రాజ్యం యొక్క విస్తృతి ఏమీ జరగలేదు. బిందుసారుని యొక్క కుమారుడైనటువంటి అశోకుడు మౌర్య సామ్రాజ్య విస్తరణలో ఇతడు కృతికర్త. అశోకుడు వారసత్వరీత్యా సింహాసనాన్ని అధిష్ఠించినప్పటికీ మొదటి సామ్రాజ్య పాలనకు, దండయాత్రల విధానానికి చివరి దశలో అశోకుడు అనుసరించినటువంటి సంస్కరణలు మరియు మత విధానానికి చాలా వ్యత్యాసం సుస్పష్టం కావటం జరుగుతుంది. అశోకుని యొక్క పరిపాలన, అశోకుని యొక్క సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పాలన చరిత్రను మనం తీసుకుంటే, అశోకుడి యొక్క ఘనతను రెండు రకాలుగా మనము అభివర్ణించవలసి ఉంటుంది. ముఖ్యంగా పాలకులు లేక రాజులు, చక్రవర్తులు మూడు కోవలకు చెందిన వారిగా మనము పరిగణించుకోవచ్చు. ఒకటి, కొంతమంది రాజులు కేవలం సామ్రాజ్య విస్తృతిని మాత్రమే సాగించి పరిపాలన ప్రాధాన్యత లేనివారు. మరికొందరు సామ్రాజ్యపరమైన ప్రాధాన్యత లేదు కానీ పరిపాలనా దక్షతతో సంస్కరణ పరంగా పరిపాలనా వ్యవస్థను చక్కదిద్దినటువంటి వైనం కలిగిన వారు. లేకపోతే మూడవ కోవకు చెందినవారు పరిపాలనా దక్షతతో పాటు సామ్రాజ్య విస్తృతి ఈ రెండూ కలిగినటువంటి వారు. అశోకుడు మూడవ కోవకు చెందినవాడు. అశోకుడు is a great warrior and as well as is a great administrator. And his reforms really ఈ రోజుకు కూడా భారతదేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అతడు ఆనాడు ప్రాచీన యుగములో అనుసరించినటువంటి సంస్కరణపరమైనటువంటి పరిపాలనా విధానాలు ప్రత్యక్షంగా పరోక్షంగా నేటికి కొనసాగుతున్నవి అని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అశోకుని యొక్క పరిపాలన సంస్కరణల రీత్యా మనం పరిశీలిస్తే అశోకుడు అనేక రకాలైనటువంటి పరిపాలనా సంస్కరణను ఇతడు ప్రవేశపెట్టడం జరిగింది. ముందు అశోకుని యొక్క సామ్రాజ్యాన్ని గురించి మనం పరిశీలిస్తే భారతదేశానికి యొక్క భౌగోళిక స్వరూపాన్ని మనం పరిశీలిస్తే ఉత్తర దక్షిణ పదాలను భూమార్గం గుండా విభజిస్తున్నవి వింధ్య పర్వతాలు. ఉత్తర భారతదేశంలో అనేక రాజ్యాలను జయించినప్పటికీ తిరిగి దక్షిణ పదములకి రాజ్య స్థాపన చేసిన తద్వారా స్థిరమైన పరిపాలనను కొనసాగించలేమనేటువంటి దృక్పథాన్ని గత పాలకులు కలిగినట్టుగా మనం చూడవచ్చు. దీనిని అధిగమించిన వాడు అశోకుడు. ఉత్తర పదములో దక్షిణ పదములో సహితము తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి సామంతులను ఆయా రాజ్యాలలో, రాజ్య విభాగాలలో ఉత్తర పదములో దక్షిణ పదములో ఏర్పరిచి వారి ద్వారా పరిపాలన తన విధి విధానాల ద్వారా
అమలుపరిచినటువంటి ఘనుడు అశోకుడు. అశోకుని యొక్క సామ్రాజ్య విస్తృతి అనేది భారతదేశ చరిత్రలో అత్యంత తలమానికమైనది. ఎందువలనగా ప్రస్తుత భారతదేశమే కాకుండా భారత ఉపఖండంలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నవాడు అశోకుడు. అశోకునికి కలిగినంత సామ్రాజ్యాన్ని భారత ఉపఖండంలో మరి ఏ పాలకుడు కలిగి ఉండలేదు. మరి అట్టి సామ్రాజ్య విస్తృతికి, అట్టి సామ్రాజ్య స్థాపన, అట్టి విజయాలు సాధించడానికి అశోకుడు అనుసరించినటువంటి పరిపాలన ధోరణిని మనం మొదటిగా తీసుకుంటే అతడు అనుసరించిన సైనిక విధానం, అశోకుని యొక్క సైనిక పద్ధతులు, విధానము, సంస్కరణ ధోరణి మనం చూసినట్టయితే అత్యంత శక్తివంతమైనటువంటి సైనిక వ్యవస్థను అశోకుడు కలిగి ఉన్నాడు. పటిష్టమైనటువంటి సైనిక వ్యవస్థను అశోకుడు కలిగి ఉండటం జరిగింది. శక్తివంతమైనటువంటి సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని either in the quality and the quantity, సమర్థవంతమైన సైనిక వ్యవస్థతో అశోకుడు దిగ్విజయ యాత్రలను సాగించటం జరిగింది. అశోకుడు అలెగ్జాండర్ దండయాత్రకు సంబంధించినటువంటి చరిత్ర, పురుషోత్తముడు, ఈ చరిత్ర ఆధారాలు, అభిప్రాయాలతో సహితం మనం పరిశీలించినట్టయితే ప్రపంచ ప్రసిద్ధులైనటువంటి యోధాగ్రేసరుల సైన్యంతో సమాధీటైనటువంటి సైనిక వ్యవస్థను అశోకుడు కలిగి ఉన్నాడనటానికి అవే తర్కాణాలుగా ఉంటున్నాయి. అశోకుని యొక్క సైనిక వ్యవస్థ అత్యంత శక్తివంతమైనదని చెప్పక తప్పదు. సో సామ్రాజ్య చరిత్రే కాకుండా సామ్రాజ్య చరిత్రలో అట్టి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి అశోకుడు అనుసరించినటువంటి సైనిక విధానం అనేది ప్రధానమైనటువంటి అతని యొక్క పరిపాలనా పద్ధతిగా మనం భావించవలసి ఉంటుంది. ఇకపోతే అశోకుని యొక్క పరిపాలన సంస్కరణలు, అశోకుని యొక్క పరిపాలనా సంస్కరణలు అనేవి చాలా ప్రసిద్ధమైనవిగా భారతదేశ చరిత్రలో చాలా ఇదమిత్తంగా చెప్పుకోబడటం జరుగుతుంది. అశోకుడు నాటి కాలంలోనే సామాజిక వ్యవస్థీకృతిని గురించి సమగ్రమైన అవగాహన కలిగి ఉంటూ ప్రజా జీవనానికి అనుగుణమైనటువంటి ధోరణులు అతని యొక్క సంస్కరణలో మనం పరిశీలించగలం. రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించటము, చెట్లు అంటే మొక్కలు కానీ చెట్లు కానీ నాటించటంలో అశోకుడు ద సైంటిఫిక్ రీజన్, ఆనాడే ప్రాచీన యుగ కాలంలోనే ప్రజాహితమైనటువంటి, ప్రజారంజికమైన ధోరణి కాకుండా ప్రజాహితమైనటువంటి సంస్కరణలకు అశోకుడు పునాదులు వేయటం జరిగింది. రోడ్లను, బాటలను వేయటం ద్వారా ప్రజా విస్తరణ, ప్రజా మనుగడ, ప్రజల యొక్క మానవ మనుగడ అనేది ముందుకు సాగిన వైనాన్ని మనం పరిశీలించవచ్చు. ముఖ్యంగా నీటి పరంగా మనం చూసినట్టయితే చెరువులు తవ్వించాడు అనేటువంటివి మనకు చరిత్ర ఆధారాలు తెలుస్తుంది. చెరువులు, నదుల ద్వారా సుధీర
తీర ప్రాంతాలకు తరలి వెళ్తుంటే వాటి నుండి వెళ్ళేటువంటి నీటిని చెరువులు అంటే ఇక్కడ మనం నథింగ్ బట్ స్టోరేజ్ రిజర్వాయర్స్ అంటే ఆ నీటిని మనం నిల్వ చేసుకోవటం ద్వారా వ్యావసాయిక వ్యవస్థను వ్యావసాయిక ప్రాధాన్యతను అతడు ఇనుమడింపచేసిన వైనము మనం గ్రహించవచ్చు. ప్రతి గ్రామంలో గ్రామీణ వ్యవస్థీకృతిలో తన యొక్క పరిపాలన సరళిలో అతడు సూచించి అమలుపరిచినవి చెట్లు నాటించటమే కాకుండా చెరువులను తవ్వించటం ద్వారా నిర్దిష్టమైనటువంటి సామాజిక వ్యవస్థీకృతికి ఇక్కడ అంకురార్పణ జరగటం జరిగింది. అశోకుని యొక్క సంస్కరణలు అనేకం మనం పరిశీలిస్తే అశోకుడు సామాజిక స్ఫూర్తికి ఇతని యొక్క సంస్కరణలో కారణభూతంగా మనం పరిశీలించవచ్చు. ప్రజా జీవన శైలికి అనుగుణమైనటువంటి అనేక సంస్కరణలు సహితము కొన్ని మత గ్రంథాల ద్వారా, ముఖ్యంగా బౌద్ధ మత గ్రంథాల ద్వారా అశోకుడు అనుసరించినటువంటి పరిపాలనా విధానము చరిత్ర ఆధారపూరితమవుతోంది. అశోకుని యొక్క సంస్కరణలు, అశోకుని సామ్రాజ్యం ఎంతటి ప్రతిష్టతతో కూడుకున్నదో అశోకుని యొక్క సంస్కరణలు అంతటి ప్రతిష్టతను కలిగి ఉంది. అశోకుని యొక్క సామ్రాజ్యాన్ని గుర్తించి ఈరోజు మనం అతడు జాతీయ సమైక్యతకు కొత్తగా మనము మన జాతీయ జెండాలో మన జాతీయ గుర్తుగా మనం గుర్తించుకోవటమే కాకుండా అశోకుడు అనుసరించినటువంటి సంస్కరణలు నేటికి యథాతథంగా మన వ్యవస్థలో ఉన్నవి అని మనము గ్రహించగలం. ఇకపోతే అశోకుడు అనుసరించినటువంటి సంస్కరణలు సహితము చారిత్రాత్మకమైనవి. వాటి ప్రాధాన్యతను గురించి మనం పరిశీలిస్తే ఆ సంస్కరణలు అనేవి తదుపరి కాలంలో అనేక మంది భారతదేశాన్ని పరిపాలించిన పాలకులందరికీ అశోకుని యొక్క సంస్కరణలో మార్గదర్శకంగా ఆదర్శప్రాయమై నిలవటం జరిగింది. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించటం జరిగింది. అశోకునికి పూర్వం ఉన్నటువంటి మౌర్య చంద్రగుప్తుడు జైన మతాన్ని స్వీకరించి దాన్ని అనుసరిస్తే అశోకుడు ఉపగుప్తుని ద్వారా బౌద్ధ మతాన్ని ఇతడు స్వీకరించి ఉపగుప్తుని ద్వారా అహింసా బోధనను గురించి తెలుసుకున్నటువంటి అశోకుడు సత్యమేవ జయతే, బౌద్ధ మతానికి ఇతర మతాలకు ఉన్నటువంటి ప్రధాన వ్యత్యాసం, ఇతర ప్రధాన మతాలన్నీ కూడా మతానికి ఒకరు లేక అనేక మంది దేవుళ్ళు దేవతలకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. బుద్ధుడే బౌద్ధ మతాన్ని బోధించిన బుద్ధుడే దెర్ ఇస్ నో గాడ్. మతము దేవుణ్ణి సూచించని మతము బౌద్ధ మతం. తాను దేవుణ్ణి కాదని బుద్ధుడే స్వయంగా సూచించటం జరిగింది. సత్యం ఏ నిజం, అహింసే పరమధర్మం అని చెప్పేసి సూచించినటువంటి ఆ బౌద్ధ మతాన్ని అశోకుడు స్వీకరించి ఉపగుప్తుని ద్వారా బౌద్ధ భిక్షు అయినటువంటి ఉపగుప్తుని ద్వారా బౌద్ధ మతాన్ని స్వీకరించిన అశోకుడు బౌద్ధ మతాన్ని రాజమతంగా అధికార మతంగా ప్రకటించి వ్యాప్తిపరచడం జరిగింది. భారతదేశంలో అశోకుడు బుద్ధుని ద్వారా బౌద్ధ మతం ప్రతిపాదించబడింది, కానీ
అశోకుని ద్వారా బౌద్ధ మతం భారతదేశం వెలుపల ప్రధానంగా విస్తరించడం జరిగింది. ఈరోజు ప్రపంచ దేశాల్లో బౌద్ధ మతం ప్రధానమైనటువంటి మతంగా, హిందూ మతం తర్వాత చెప్పుకోదగినటువంటి 4వ పెద్ద మతంగా విస్తరించబడటానికి అశోకుడు కారణం. అశోకుని తర్వాత విదేశీయ పాలకుడైనటువంటి కనిష్కుడు, 2వ అశోకుడిగా గుర్తింపబడినటువంటి కనిష్కుని యొక్క కారణంగా కూడా బౌద్ధ మతం నేడు పశ్చిమాసియా లేక అనేక ఆసియా రాజ్యాలలో విస్తరించడం జరిగింది. బౌద్ధ మతాన్ని అశోకుడు స్వీకరించిన తర్వాత హింసకు తావు లేకుండా ఆధునిక భారత చరిత్ర ఆధారాలను బట్టి అశోకుడు తదుపరి పరిపాలన సాగించి ఉన్నాడని తెలుస్తుంది. కానీ కళింగ యుద్ధం అనంతరము అశోకుడు యుద్ధ విధానాన్ని, హింసను కొనసాగింపక అహింసా విధానంతో పరిపాలన సాగించడం జరిగింది. సో భారతదేశ చరిత్రలో అశోకుడు ప్రసిద్ధమైన పాలకుడే కాదు, ప్రసిద్ధమైన పరిపాలనా సంస్కర్త, అంతేకాదు బౌద్ధ మత వ్యాప్తికి ఇతడు ప్రధాన కర్త. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అశోక ది గ్రేట్. థ్యాంక్ యూ.